ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఎప్పుడు బీజం పడింది? అసలు సొరంగం నిర్మించాలన్న ప్రతిపాదన తెచ్చిందెవరు? టన్నెల్ నిర్మాణానికి అడుగులు ఎలా పడ్డాయి? ఇన్నేళ్లైనా ఇంకా నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదు? ప్రాజెక్టు డిజైన్లో ఉన్న లోపాలేంటి? తరచూ అక్కడ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎస్ఎల్బీసీ కథేంటి? సమైక్య రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సాగునీటి ప్రాజెక్టు తెలంగాణకు జరిగిన ద్రోహానికి సజీవ సాక్ష్యమే. ఇప్పుడు ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ పథకం కూడా దానికి మినహాయింపేమీ కాదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆంధ్ర పాలకులు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దడానికి తెలంగాణకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చొరవతో పొరుడు పోసుకున్న పథకమిదే. శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం కథ చాలా పెద్దది. దాని గురించి విడమర్చి చెప్పాలంటే చాలా వెనక్కి వెళ్ళాలి. కేంద్ర రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను ఎలా కాలరాసింది తెలుసుకోవాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉంటే తెలంగాణ హైదరాబాదు స్టేట్లో ఉండేది. ఆ కాలంలోనే మద్రాసు హైదరాబాదు రాష్ట్రాలు కలిసి కృష్ణానదికి ఉపనదైన తుంగభద్ర మీద ప్రాజెక్టు నిర్మించాయి. ఆ తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటికే గోదావరి బ్యారేజ్, కృష్ణా బ్యారేజీల వల్ల కలిగే ప్రయోజనాలు, అవి సృష్టించిన సంపద చూసిన ఆంధ్ర ప్రాంతీయులు తుంగభద్ర ప్రాజెక్టు ఉన్న బళ్ళారి జిల్లాను ఆంధ్రాలో కలుపుకోవాలని విశ్వ ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. దాంతో వారి కన్ను కృష్ణానది మీదకు మళ్లింది. ఆ నది మీద నేటి శ్రీశైలానికి కాస్త అటు ఇటుగా సిద్ధేశ్వరం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ సమీపంలో పులిచింతల ప్రాజెక్టులు కట్టాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఎందుకంటే సిద్ధేశ్వరంతో రాయలసీమ, పులిచింతలతో కోస్తాంధ్ర సస్యశ్యామలమవుతున్నాయి కాబట్టి. ఇదే సమయంలో ఇటు హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం ఇదే నది మీద ఎగువన అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, దిగువన ఏలేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాదు ప్రతిపాదనలు చెత్తబుట్ట పాలయ్యాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కట్టాల్సిన ప్రాంతం కర్ణాటకలోకి వెళ్లిపోయింది. దాంతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ప్రతిపాదన కాల గర్భంలో కలిసిపోయింది. ఇక మిగిలిన ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిన నందికొండ వద్దకు మార్చారు. ఇక్కడే తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ప్రతిపాదిత ఏలేశ్వరం ప్రాజెక్టు ప్రాంతం నందికొండతో పోలిస్తే సముద్ర మట్టానికి ఎత్తున ఉంటుంది. అక్కడ నిపుణులు సూచించినట్టు 2 కొండల మధ్య ప్రాజెక్టు కడితే నల్గొండ ఉమ్మడి జిల్లా మొత్తానికి, ఇంకా ఆపై ప్రాంతాలకు గ్రావిటీ కాలువల ద్వారా నీరందుతుంది. అయితే తమ ప్రాంతానికే నీరు మళ్లించుకోవాలన్న కుట్రతో ఆంధ్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ కేఎల్ రావు సూచన మేరకు దాన్ని దిగువకు తరలించి నందికొండ వద్ద కట్టారు. ఈ ద్రోహం ఇక్కడితో ఆగలేదు. తెలంగాణ వైపు కట్టిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ కూడా సముద్ర మట్టానికి చాలా దిగువన ఉంది. దీంతో ఎత్తున ఉన్న నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలకే సాగర్ నీరు పరిమితం కావాల్సి వచ్చింది. వాస్తవానికి నల్గొండ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు ఉన్న ఏకైక ఆధారం కృష్ణానది మాత్రమే. ఏలేశ్వరం నుంచి గ్రావిటీ ద్వారా నీరందే అవకాశం నాగార్జున సాగర్ కు ప్రాజెక్టు మార్పు వల్ల శాశ్వతంగా దూరమైంది. 1969 ఉద్యమంలో ఈ అంశాన్ని ఉద్యమకారులు లేవనెత్తినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. పైగా 1973లో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల కేటాయింపులపై నియమించిన బచావత్ ట్రిబ్యునల్ కు కృష్ణా డెల్టా, కేసీ కాలువ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరిందే తప్ప నల్గొండకు నీరందించే ఏ పథకాన్ని సూచించలేదు. అయితే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి వచ్చాక ఈ అన్యాయాన్ని సవరించేందుకు నల్గొండకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించే ప్రత్యామ్నాయ పథకాన్ని రూపొందించాలని అధికారులను, సాగునీటి రంగ నిపుణులను ఆదేశించారు. 1978లో ఇచ్చిన ఈ ఆదేశం కార్యరూపం దాల్చడానికి 4 ఏళ్లు పట్టింది. 1981లో నిపుణులు ప్రత్యామ్నాయ పథకంగా
ఎత్తున ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగ మార్గం ద్వారా నీరు తరలించేలా శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం చేపట్టాలని నివేదిక ఇచ్చారు. దీని ద్వారా మాత్రమే నల్గొండకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. దీనివల్ల సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, దారి పొడవునా గ్రామాలకు తాగునీరు అందించవచ్చని సూచించారు. అయితే ఎస్ఎల్బీసీ పథకానికి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతుల విషయంలో పెద్దగా సహకరించలేదు. 1993-94 ప్రాంతంలో తెలంగాణ బిడ్డ, నల్గొండ ప్రజల కష్టాలు తెలిసిన పివి నరసింహారావు ప్రధాని హోదాలో జోక్యం చేసుకున్న తర్వాతే ఎస్ఎల్బీసీకి చాలా అనుమతులు వచ్చాయి. అయినా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి శుష్క ప్రియాలు, శూన్యహస్తాల విధానమే కొనసాగింది. ప్రతి ఎన్నికల్లో ఈ పథకం పేరు చెప్పుకోవడం కాంగ్రెస్ నాయకులకు ఆనవాయితీగా మారింది. తర్వాత కాలంలో తెలంగాణ మలిదశ ఉద్యమం తలెత్తిన నేపథ్యంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బడ్జెట్లో ఎస్ఎల్బీసీకి కేటాయింపులు ప్రారంభమయ్యాయి. చివరకు 2007లో సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చాక లాంఛనంగా పనులు ప్రారంభమయ్యాయి. ఇక అప్పటి నుంచి ఆ సొరంగం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనుల్లో ప్రమాదాలు జరగడం కొత్త కాదు. 2009 అక్టోబర్లో వచ్చిన వరదల్లో టన్నెల్ యంత్రం మునిగిపోయింది. దాన్ని బాగు చేసే పని చేయించడానికి 21 నెలల టైం పట్టింది. భూసేకరణకు మరో సంవత్సరం గడిచింది. యంత్రానికి సమస్యలు, కాంట్రాక్టర్ బిల్లుల సమస్యలు వంటి వాటితో టైం వేస్ట్ వ్యవహారం జరుగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అసెంబ్లీలో ఈ పథకం మీద సుదీర్ఘ చర్చ జరిగింది. పథకం కార్యరూపం దాల్చేందుకు పాత ప్రభుత్వం వదిలిపోయిన 150 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. కాంట్రాక్టర్ అడిగిన అన్ని సౌకర్యాలను సమకూర్చింది. అయినా పనుల్లో వేగం పుంజుకోలేదు. పలుమార్లు డ్రిల్లింగ్ యంత్రం మొరాయించడం, మట్టి పిల్లలు కూలిపడడం వల్ల నెలల తరబడి పనులు నిలిచిపోయేవి. ఎన్ను నిధులు కేటాయించినా, ఎంత ఒత్తిడి చేసినా టన్నెల్ తవ్వకానికి అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీ, డ్రిల్లింగ్ మిషన్ వేగం పనుల్లో పెద్ద పురోగతిని సాధించే అవకాశం లేకుండా చేశాయి. ఎస్ఎల్బీసీ అనేది ఒక ప్రమాదకరమైన సొరంగమని, అసలెవరూ ఇలాంటి మతిలేని ప్రాజెక్టు తలపెట్టరని కేసీఆర్ ఏనాడో చెప్పారు. ఒక ప్లాన్ అంటూ లేకుండా ఎస్ఎల్బీసీ సొరంగాన్ని నిర్మించారంటూ అసెంబ్లీలో కేసీఆర్ సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ వివరించారు. గతంలో వరద నీరు ప్రవేశించిన కారణంగానే ఎస్ఎల్బీసీలో దాదాపు 2 ఏండ్లు పనులు నిలిచిపోయాయి. ఆ అనుభవం కళ్ల ముందే ఉంది. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇక తాజా ప్రమాద తీవ్రత చూస్తే ఈసారి తిరిగి పనులు ప్రారంభించడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేం. సరే, పనుల సంగతి పక్కన పెడితే సొరంగంలో చిక్కుకుపోయిన ఆ 8 మంది కార్మికుల గురించే ఇప్పుడు అందరి ఆవేదన. వాళ్ళు క్షేమంగా బయటకు రావాలని యావత్ తెలంగాణ కోరుకుంటోంది.